గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం తెలంగాణ హైకోర్టులో ప్రీవియస్ పేపర్ అయినటువంటి ఎగ్జామినర్ యొక్క పేపర్ డిస్కస్ చేద్దామండి. ఇది ఎగ్జామ్ ఎప్పుడు జరిగింది అంటే ఏప్రిల్ 18, 2025 అండి. సో దీంట్లో కూడా నేను 3 పార్ట్స్ చేస్తానండి. నిన్న మనం జూనియర్ అసిస్టెంట్ పేపర్ చూసాం కానీ 100 క్వశ్చన్స్ కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ విత్ ఈచ్ అండ్ ఎవ్రీ బిట్, రిలేటెడ్ బిట్, దాని ప్రీవియస్ బిట్ అన్నీ కలుపుకొని ఒక సూపర్బ్ ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది ఇచ్చానని అనుకుంటున్నాను అండి. ఇంగ్లీష్ కూడా చాలా లెంతీ అయింది, కాకపోతే మీకు డౌన్ టు బేసిక్ స్క్రాచ్ నుంచి కాన్సెప్ట్ అర్థం కావాలని చెప్పేసి అలా చెప్పాను అనమాట. సో దీంట్లో కూడా మనం 3 పార్ట్స్ చేసుకుందామండి. సో టోటల్ ఇది 90 క్వశ్చన్స్కి ఉందండి ఈ ఎగ్జామ్, ఎందుకంటే 10 మార్క్స్ ఇంటర్వ్యూ కూడా ఉంది కదా. సో వైవా ఓస్ అని ఉంది కాబట్టి ఇది 90 మార్క్స్కి క్వశ్చన్ పెట్టారనమాట. సో దాంట్లో 25 మార్క్స్, 25 మార్క్స్ టోటల్ 50 మార్క్స్ వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ అగైన్ 40 మార్క్స్ వచ్చేసి ఇంగ్లీష్ ఉందండి. సో దీంట్లో ఈ 3 పార్ట్స్ చేస్తాను నేను, పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3. సో జనరల్ స్టడీస్ని మనం 2 పార్ట్స్ లాగా చేసుకుంటున్నాము. ఇవాళ మనం పార్ట్ 1లో భాగంగా 1 నుంచి 25 వరకు క్వశ్చన్స్ని నేను డిస్కస్ చేస్తానండి. సో ఇది ఎగ్జామ్ ఎప్పుడు జరిగిందని ఏప్రిల్ 18, 2025 జరిగినటువంటి ఎగ్జామినర్ అనమాట. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. హూ వాజ్ ద చైర్మన్ ఆఫ్ ద స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్ 1953? అయితే ఇక్కడ ఒకటండి, నేను జూనియర్ అసిస్టెంట్ పేపర్లో చేసినప్పుడు మీకు తెలుగులో క్వశ్చన్స్ ఉన్నాయి కదండి. సో ఇక్కడ తెలుగులో క్వశ్చన్స్ ఇవ్వరండి. ఇది హైకోర్టు సర్వీస్ అనమాట. జ్యుడిషియల్ మినిస్ట్రియల్ సబార్డినేట్ సర్వీసెస్ దాంట్లోనే మనకు ఈ తెలుగులో ఉంటుందండి పేపర్, అంటే తెలుగు అండ్ ఇంగ్లీష్లో ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇది హైకోర్టు సర్వీస్ కదండి, దీంట్లో తెలుగులో పేపర్ ఉండదన్నమాట. బట్ నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో తెలుగు వాళ్ళకైనా ఇంగ్లీష్ మీడియం వాళ్ళకైనా ఎవరికైనా యూజ్ ఉండేలాగానే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. చూడండి ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, హూ వాజ్ ద చైర్మన్ ఆఫ్ స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్? సో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ ఉంది కానీ దానికి చైర్మన్ ఎవరు అని అడుగుతున్నాను 1953లో. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకు భాషా ప్రయుక్త రాష్ట్రాలు కావాలి అని చెప్పేసి మొట్టమొదట డిమాండ్ చేసి మొట్టమొదట సాధించుకున్న రాష్ట్రం ఏంటంటే ఆంధ్ర రాష్ట్రం అండి. సో ఈ ఆంధ్ర రాష్ట్రం ఎప్పుడు ఏర్పడిందంటే 1953 అక్టోబర్ 1 అండి. అంటే మన అప్పుడు తెలంగాణ లేదండి, తెలంగాణ జిల్లాలతో పాటుగా మహారాష్ట్రలోని కొన్ని జిల్లాలు, కర్ణాటకలోని కొన్ని జిల్లాలతో పాటుగా మనది హైదరాబాద్ రాష్ట్రం అలానే ఉందండి, హైదరాబాద్ రాష్ట్రం అనేవాళ్ళు. సో ఇక్కడ ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్ మద్రాస్తో కలుపుకొని మద్రాస్ రాష్ట్రంగా ఉండేదండి అప్పుడు. సో మద్రాస్ వాళ్ళ యొక్క డామినేషన్ ఎక్కువైపోతుంది, తెలుగు భాష ఆత్మగౌరవానికి వాల్యూ లేకుండా పోతుందని చెప్పేసి ఎక్కువ ఆ తెలుగు రాష్ట్రాన్ని అంటే ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ అనేది ఉండట్లేదని చెప్పేసి వాళ్ళు ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రత్యేక డిమాండ్ చేయడం జరిగిందండి. మన పొట్టి శ్రీరాములు గారి యొక్క ఆమరణ నిరాహార దీక్ష అతను చనిపోవడం గురించి జరిగింది. దాని తర్వాత మనకి ఈ స్టేట్ని అనౌన్స్ చేయడం అనేది జరిగిందనమాట. సో 1953 అక్టోబర్ 1న ఫస్ట్ రాష్ట్రం ఏర్పడింది లింగ్విస్టిక్ బేసిస్. లింగ్విస్టిక్ అంటే భాషా ప్రయుక్త రాష్ట్రాలు అనమాట. సో అయితే ముందుగానే దీనికంటే ముందే స్వాతంత్రం రాగానే ఇట్లాంటి డిమాండ్స్ చాలా ఉన్నాయని చెప్పేసి మనకు 1948లోనే ఒక కమిషన్ ఇస్తారండి. ఈ ఏంటిది రాష్ట్రాలను భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా భాష ఆధారంగా మనం విడదీయొచ్చా అని చెప్పేసి ఒకటి చేస్తారండి. అది ఏంటంటే ఇదండి ఎస్కే ధర్ కమిషన్. ఎప్పుడు వేస్తారు? 1948 జూన్లో వేస్తారనమాట. సో వీళ్ళు ఏం చెప్తారంటే భాషా ప్రయుక్త రాష్ట్రాలు అనేటువంటివి మనం వీళ్ళు సపోర్ట్ చేయట్లేదు, ఇది మన భారత ఇంటిగ్రిటీకి ముప్పుగా పరిణమిస్తుంది, ఐక్యతకు ముప్పుగా పరిణమిస్తుంది, కాబట్టి భాషా ప్రయుక్త రాష్ట్రాలకు వ్యతిరేకంగా ఈ కమిటీ తన రిపోర్ట్ని ఇస్తుందన్నమాట. సో ఈ రిపోర్ట్ ఇవ్వగానే ఒక సౌత్ రాష్ట్రాల నుంచి ఒక పెళ్ళు బిగినటువంటి ఆగ్రహం, ఒక ప్రతిఘటన ఎదురవుతుందన్నమాట. సో దాన్ని బేస్ చేసుకుని మళ్ళీ 1948 డిసెంబర్లో ఒక కమిటీ వేస్తారండి అగైన్. ఆ కమిటీ ఏంటంటే జేవీపీ కమిటీ. జేవీపీ అంటే ఏంటంటే జే అంటే జవహర్లాల్ నెహ్రూ, వి అంటే వల్లభాయ్ పటేల్, పి అంటే పట్టాభి సీతారామయ్య. జే అంటే జవహర్లాల్ నెహ్రూ, వి అంటే వల్లభాయ్ పటేల్, పి అంటే పట్టాభి సీతారామయ్య. సో భోగరాజ్ పట్టాభి సీతారామయ్య ఉన్నాడు కదండి. మనము నిన్న జూనియర్ అసిస్టెంట్ ఆ పేపర్ డిస్కస్ చేసినప్పుడు ఒక క్వశ్చన్ వచ్చిందండి, ఏంటి ఆంధ్ర బ్యాంక్ స్థాపకుడు ఎవరు అని చెప్పేసి. దాంట్లో ఆన్సర్ భోగరాజ్ పట్టాభి సీతారామయ్య అనే ఆన్సర్ ఉంది కదండి. సో అతనే అనమాట. సో ఇతన్ని ఎందుకు వేశారు దీంట్లో జేవీపీ కమిటీలో అంటే, సో అప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ అగ్నిగుండంలో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటంటే ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు. సో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అతన్ని ఇందులో కమిటీలో పెట్టారనమాట. సో వీళ్ళు ఏం చేశారంటే ఈ రిపోర్ట్ ఏమిచ్చిందంటే జేవీపీ కమిటీ 1948 జూన్లో కదండి. సో జూన్ కాదు, ఇది డిసెంబర్. జూన్లో ఏదండి, జూన్లో ఎస్కే ధర్ కమిషన్. సో వీళ్ళు ఏం రిపోర్ట్ ఇచ్చారంటే ఒక ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయొచ్చు కానీ మిగతా రాష్ట్రాలను కొంచెం డిలే చేయండి అన్నట్టుగా రిపోర్ట్ ఇచ్చారు. డిలేగా
అంటే బాగా డిమాండ్ ఎక్కువైనప్పుడు, ప్రజల నుంచి డిమాండ్ ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో అప్పుడే ఈ యొక్క కొంచెం డిలే చేయమని చెప్పారనమాట. సో వద్దని చెప్పలేదు, కానీ వెంటనే అవసరం లేదన్నట్టుగా చెప్పింది జేవీపీ కమిటీ. ఒక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు మాత్రమే సమ్మతం తెలిపిందనమాట. సో ఇక్కడ ఏంటంటే క్వశ్చన్స్ ఇంకొక రకంగా కూడా వస్తాయండి. సపోర్ట్ చేసిన కమిటీ ఏంది, లాంగ్వేజ్ బేసిక్గా రాష్ట్రాలను ఏర్పాటు చేయడానికి, మరియు అలాగే సపోర్ట్ చేయనటువంటి డిడ్ నాట్ సపోర్ట్ చేయనటువంటి కమిటీ ఏంది అని వస్తుందండి. ఎస్కేదర్ సపోర్ట్ చేయలేదు, జేవీపీ కమిటీ సపోర్ట్ చేసింది విత్ సమ్ లిమిటేషన్స్ అనమాట. సో అది సో అయిపోయిన తర్వాత 1943లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది కదా. ఏర్పడిన తర్వాత అగైన్ మిగతా రాష్ట్రాల నుంచి కూడా చాలా డిమాండ్స్ రావడం జరిగింది. సో అప్పుడు ఈ కమిటీని వేశారండి. ఏది? ఫజల్ అలీ కమిషన్. 1953లో ఫజల్ అలీ కమిషన్ వేశారు. ఇప్పుడు 1956లో ఏర్పడిన చాలా రాష్ట్రాలన్నీ కూడా ఈ యొక్క కమిటీ రిపోర్ట్ని బేస్ చేసుకుని ఏర్పడ్డాయండి. సో అప్పుడు ఎన్ని ఏర్పడ్డాయి రాష్ట్రాలు అంటే, అప్పుడు 14 స్టేట్స్ ఏర్పడ్డాయి అండ్ 6 కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పడ్డాయండి. సో ఇప్పుడు ప్రజెంట్ ఎన్ని ఉన్నాయి? 28 స్టేట్స్ ఉన్నాయి అండ్ 8 యూటీస్ ఉన్నాయి, రైట్. సో యాక్చువల్గా తెలంగాణ 29వ రాష్ట్రంగా ఏర్పడింది. మరి అలాంటప్పుడు మరి 28 రాష్ట్రాలు ఎందుకు ఉన్నాయి సార్ అంటే, 29th రాష్ట్రం ఏంటి అంటే తెలంగాణ ఆన్సర్. బట్ మరి 28 స్టేట్స్ ఏమున్నాయంటే, ఆన్సర్ ఏంటంటే ఇక్కడ జమ్మూ కాశ్మీర్ అనేది ఒక స్టేట్ ఉండే, దాన్ని 2019లో జేఎండ్కే అండ్ యూటీ లడక్ అని చెప్పేసి 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా చేశారు. కాబట్టి ఒక రాష్ట్రం తగ్గిపోయి 28 అయింది. మరి తెలంగాణ ఏర్పడేటప్పటికి మనకు 7 యూటీస్ ఉండే. సో ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ అండ్ లడాక్ కూడా 2 యూటీస్ అయినప్పుడు ఇవి 9 యూటీస్ కావాలి కదండి, 9 యూటీస్ కావాలి. కానీ ప్రజెంట్ 8 యూటీసే ఉన్నాయి. ఎందుకు 8 యూటీస్ ఉన్నాయంటే, ఒక డామన్ అండ్ డయ్యూ అండ్ దాద్రా నగర్ హవేలీ అని ఉంది కదా, ఆ 2 యూటీస్ని కలిపి ఒకటే కేంద్రపాలిత ప్రాంతంగా తర్వాతి కాలంలో చేశారు. కాబట్టి ఇప్పుడు 8 యూటీస్ ఉన్నాయన్నమాట. సో ఇదండి. సో మనకు తర్వాతి కాలంలో ఏర్పడ్డ రాష్ట్రాల గురించి కనుక చూసుకుంటే, సో 1960లో మళ్ళీ ఒక కొత్త రాష్ట్రం, 2 రాష్ట్రాలు ఏర్పడ్డాయండి, గుజరాత్ అండ్ మహారాష్ట్ర. ఓకే, అంటే విడిపోయాయి. అంతకుముందు బాంబే ప్రెసిడెన్సీగా ఉన్నటువంటి ఇదనమాట. అండ్ 1966లో చూసుకున్నట్లయితే పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ ఈ 3 ఏర్పడ్డాయండి. పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్. సో హిల్లీ ఏరియాస్, కొండ ప్రాంతాల్లో ఉన్నది హిమాచల్ ప్రదేశ్గా, అండ్ హిందీ మాట్లాడేటువంటి రాష్ట్రాన్ని హర్యానాగా, పంజాబ్ అండ్ సిక్కులకు ఒక రాష్ట్రంగా ఇదనమాట. పంజాబీ భాష మాట్లాడే వాళ్ళు మరియు సిక్కులకు కేటాయించబడిన రాష్ట్రంగా పంజాబ్ అనేది ఏర్పడింది అనమాట. అండ్ 1975లో, అంటే అన్ని రాష్ట్రాలు చెప్పానండి, ఈ వీడియోలు ఎంత అయిపోతుంది, మేజర్ ఇంపార్టెంట్ నేను చెప్తున్నాను. సో సిక్కిం ఏర్పడింది 1975లో. అయితే సిక్కిం ఏంటంటే ఒక రాజు పరిపాలించేవాడండి సిక్కింలో. ఇది చాలా కొండ ప్రాంతము, డెన్సిటీ తక్కువ ఉంటుంది. అక్కడ నివసించాలంటే చాలా జియోగ్రఫికల్ టెన్షన్స్ ఉంటాయి, హర్డిల్స్ ఉంటాయి అనమాట. దాని అర్థం ఏంటంటే చాలా కష్టతరమైన జీవనాన్ని సాగించాల్సి ఉంటుంది. సో అందుకని చెప్పేసి అక్కడ రాజు వీళ్ళకు ట్యాక్స్ అనేది వసూలు చేయలేదండి. సో అక్కడ ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ అనేది లేదు 1975 వరకు. ఇప్పుడు ఉందా అంటే ఇప్పుడు కూడా లేదండి. ఒకే ఒక్క స్టేటు భారతదేశంలో ఇన్కమ్ ట్యాక్స్ లేనటువంటి స్టేట్ అంటే అదేంటంటే సిక్కిం అండి. సో ఆ రాజు ఇండియాలో కలిపేటప్పుడే భారతదేశంతో ఒక అగ్రిమెంట్ చేసుకుంటాడు అనమాట. ఏంటంటే నా ప్రజలకు మీరు ఇన్కమ్ ట్యాక్స్ వేయకూడదు, ఎందుకంటే ఇక్కడ సంపాదించడానికి చాలా కష్టం, ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో నేను కూడా వేయలేదు, మా చట్టం ఒప్పుకోదు, మీరు కూడా ఇటువంటి చట్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తాము అని అంటేనే మేము రాజ్యాన్ని మన భారతదేశంలో కలుపుతామని చెప్పేసి ఆ రాజు చెప్పడంతో చట్టంలో దీనికి ఒక ప్రొవిజన్ ఏర్పాటు చేసి సిక్కిం రాష్ట్రాన్ని మన దేశంలో కలిపారనమాట. సో అందుకని అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు. సో అలా అని చెప్పేసి ఇప్పుడు నేను ఇక్కడ సిక్కింకి వెళ్ళిపోయి నేను అక్కడ బిజినెస్ పెట్టేసుకొని నేను అక్కడ ఒక జాబ్ చేస్తూ నేను ట్యాక్స్ కట్టను అంటే కుదరదండి. 1975 వరకు ఆ టైంలో ఉన్న రిజిస్టర్లో ఉన్న వాళ్ళ ఎంట్రీస్, అక్కడ పుట్టి పెరిగిన పౌరులు, వారి వంశీయులకు మాత్రమే ఈ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్, నో ఇన్కమ్ ట్యాక్స్ అనేటువంటిది వర్తిస్తుందండి. సో అదండి. సో ఇంకొక రాష్ట్రం 1987లో ఏర్పడ్డ రాష్ట్రం ఒకటి ఉందండి, గోవా. సో పోర్చుగీస్ వారి నుంచి తీసుకుంది కదండి ఆపరేషన్ విజయ్తోని మన ఇండియన్ ఆర్మీ. సో గోవా కూడా 1987లో రాష్ట్రంగా అవతరించింది. సో మనకు యాక్చువల్లీ 1962లోనే అనెక్సేషన్ చేస్తుంది, కానీ అప్పటి నుంచి అది కేంద్రపాలిత ప్రాంతంగా ఉంటుంది. తర్వాత 1987లో మనకు గోవా అనేది రాష్ట్రంగా ఏర్పడుతుంది అనమాట. సో ఇది ఫస్ట్ క్వశ్చన్ అయిపోయిందండి. సో నెక్స్ట్ క్వశ్చన్, హూ యాక్ట్స్ యాజ్ గార్డియన్ ఆఫ్ ద లిబర్టీ అండ్ ఇండిపెండెన్స్ ఆఫ్ ద ఇండియన్ సిటిజన్స్? సో ఇక్కడ ఏమంటున్నారంటే మన భారతీయ పౌరులకి సంబంధించిన వరకు స్వేచ్ఛ
అదేవిధంగా స్వాతంత్రాలకి రక్షణగా ఎవరు ఉంటారు అని అడుగుతుందండి. ఎవరు ఉంటారు అంటే సుప్రీంకోర్టు అండి. మన యొక్క ఇదే అనమాట అత్యున్నతమైన కోర్టు, న్యాయ వ్యవస్థకు ఉన్నటువంటి ఒక అధికారం, ఒక ప్రివిలేజ్ అంటారు. సో ఇక్కడ ఇంకో పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి, గార్డియన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అన్నా కూడా సుప్రీంకోర్టే అండి. గార్డియన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటారు కదా, సుప్రీంకోర్టు. సో ఇక్కడ ఏంటంటే గుర్తుపెట్టుకోండి, కొన్ని ఇప్పుడు కేశవానంద భారతి కేసులో కానివ్వండి, ఇట్లాంటి కేసులలో ఏంటంటే బేసిక్ స్ట్రక్చర్ని, రాజ్యాంగం యొక్క బేసిక్ స్ట్రక్చర్ని మార్చకుండానే చట్టాలు చేయాలి. బేసిక్ స్ట్రక్చర్ని మార్చినట్లయితే ఆ చట్టం చెల్లుబాటు కాదనేది ఒక అద్భుతమైన తీర్పు ఇచ్చిందండి సుప్రీంకోర్టు కేశవానంద భారతి కేసులో. సో ఆ విధంగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఎటువంటి చట్టాలైనా చేసినప్పుడు సుప్రీంకోర్టు అనేటువంటి సుమోటోగా దాని మీద స్టే విధించడం కానీ, దాని గురించి ప్రభుత్వం నుంచి వివరణ కోరడం కానీ జరుగుతుందన్నమాట సుప్రీంకోర్టు. సో ఇదే. థర్డ్ క్వశ్చన్, ద బ్రిటిష్ కాన్క్వెస్ట్ ఆఫ్ బెంగాల్ బిగన్ విత్ ద బ్యాటిల్ ఆఫ్. సో బ్రిటిష్ మన బెంగాల్ని హస్తగతం చేసుకుంది కదండి, అది ఎప్పుడు, ఏ యుద్ధంలో అంటున్నాడు? ప్లాసీ యుద్ధంలో అండి. ప్లాసీ యుద్ధం ఇది ఎప్పుడు జరిగిందంటే 1757లో జరిగింది. సో అసలు ప్లాసీ యుద్ధంలో మన మీర్ జాఫర్ అనేటువంటి ఒక వ్యక్తి మోసగించడం వల్ల సిరాజ్ ఉద్దౌలా అనేటువంటి రాజు ఓడిపోయి బ్రిటిష్ ఇండియా అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ, అప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ కానీ బ్రిటిష్ అని కాదు, అప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ ఉండింది. సో వాళ్ళ హస్తగతంలోకి బెంగాల్ అనేది వచ్చేసింది అనమాట. సో ఇక్కడ మేజర్గా 3-4 యుద్ధాలు ఉంటాయండి. చూడండి, పానిపట్ యుద్ధం ఉంటుంది కదా, అది ఫస్ట్ యుద్ధం ఎప్పుడండి? పానిపట్ యుద్ధం 1526 కదా. సో 1526లో మొట్టమొదటి పానిపట్ యుద్ధం జరుగుతుంది. అండ్ 1556లో రెండవ పానిపట్ యుద్ధం. పానిపట్ అంటే కొన్ని జస్ట్ నేమ్స్ చెప్తానండి, ఎందుకంటే రిలవెంట్గా ఉంటే ఏంటంటే మీకు చదువుకోవడానికి ఈజీగా ఉంటుంది. అదేవిధంగా గుర్తుపెట్టుకున్నారు అనుకోండి, ఇదే వీడియో మళ్ళీ ఒకసారి చూడండి. సో ఆటోమేటిక్గా మీకు మేజర్ ఇయర్స్ అన్నీ గుర్తుండిపోతాయి అన్నమాట. సో దీని రిలవెంట్గా క్వశ్చన్ వచ్చినప్పుడు మీరు సడన్గా అంటే చేసేస్తారనమాట, అందుకని చెప్తున్నాను. 1761లో థర్డ్ పానిపట్ యుద్ధం. మేజర్ ఇంపార్టెంట్ ఎన్నో యుద్ధాలు జరిగాయి, అవన్నీ మెన్షన్ చేయనండి. ఇంపార్టెంట్వి ఎప్పుడైతే రిపిటేషన్ అవుతున్నాయో, ఎగ్జామ్లలో అడిగే అవకాశం ఉన్నాయో అవి మాత్రం మెన్షన్ చేస్తానండి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నాకు ఇది అంటే చాలా సబ్జెక్ట్ అనేది ఇచ్చి అభ్యర్థులను కన్ఫ్యూజ్ చేయడం ఇష్టం లేదని. 1764లో బక్సర్ యుద్ధం. 1764లో బక్సర్ యుద్ధం. సో ఈ మేజర్గా ఇవి గుర్తుపెట్టుకోండి యుద్ధాలకు రిలేటెడ్గా. అండ్ నెక్స్ట్, విచ్ ప్లేయర్ ఈజ్ నోన్ యాజ్ విజర్డ్ ఆఫ్ హాకీ. సో హాకీకి సంబంధించిన గొప్ప ప్లేయర్ ఉన్నాడండి హాకీకి సంబంధించి, మేజర్ ధ్యాన్ చంద్. ఇతని పేరు మీరు ఎప్పుడో వినే ఉంటారు. ఇప్పుడు నేషనల్ అవార్డ్స్ పేరు కూడా ఇతని పేరు మీదగానే ఇవ్వడం, ధ్యాన్ చంద్ అవార్డు అని స్టార్ట్ చేయడం జరిగిందండి. ఇతని యొక్క పుట్టినరోజును ఆగస్టు 29ని మనం జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకుంటామండి. నేషనల్ స్పోర్ట్స్ డేగా జరుపుకుంటాము. ఎవరి దినోత్సవం అంటే ఎవరి జన్మదినం అంటే మేజర్ ధ్యాన్ చంద్. నేషనల్ స్పోర్ట్స్ డే, ఇది గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ బిట్. సో మన నేషనల్ స్పోర్ట్ ఏది అంటే కూడా హాకీ అంటారండి. అంటే అఫీషియల్గా ఎటువంటి ఇది లేదు, కానీ చాలామందికి మనం అంటే అది ఆ వైల్డ్గా స్ప్రెడ్ అయిపోయినటువంటి విషయం ఏంటంటే ఇండియా యొక్క నేషనల్ గేమ్ హాకీ. ఎందుకంటే అప్పట్లో ఒలింపిక్స్లో చాలా పథకాలు వచ్చాయన్నమాట మన మేజర్ ధ్యాన్ చంద్ ద్వారా. ఫిఫ్త్ క్వశ్చన్, విచ్ లాటిట్యూడ్ డివైడ్స్ ద కంట్రీ ఇంటూ ఆల్మోస్ట్ 2 ఈక్వల్ పార్ట్స్. సో మనకు ఏ రేఖాంశం, లాటిట్యూడ్ అంటే ఏంటంటే రేఖాంశం అండి. సో ఇప్పుడు ఇలా ఉంటుంది కదండి ఇండియా. సో ఇక్కడ మనకు కర్కట రేఖ ఉంటుంది కదా. సో కర్కట రేఖ ఉత్తర అక్షాంశమైనటువంటి 23.5 డిగ్రీ యొక్క కర్కట రేఖ, దీన్నే ద ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటారండి. సో మీరు ఇక్కడ క్యాన్సర్ ఇది కన్ఫ్యూజ్ అయ్యారనుకోండి, ఒకరు గుర్తుపెట్టుకోండి, క్యాన్సర్ అనే రోగాన్ని కర్కరోగం అని కూడా అంటారండి. కర్కరోగంలో కర్క తీసుకున్నట్లయితే ఇది కర్కాటకం. కర్కాటకం అంటే ఏంటండి? పీత అంటారు కదా, ఎంట్రుకాయ అంటారు కదా, పీత. సో ఈ పీతకు సంబంధించిన కర్కాటక రాశినే మనం క్యాన్సర్ రాశిగా కూడా చెప్పుకుంటాం కదండి. సో ఆ విధంగా ఈ పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి మీరు, రైట్? అంతే. నెక్స్ట్ క్వశ్చన్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు రిసీవ్ భారతరత్న. సో భారతరత్న రిసీవ్ చేసుకున్నటువంటి వాళ్ళలో ఫస్ట్ పర్సన్ ఎవరు అని అంటున్నారండి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే భారతరత్న 1954లో ఇనిషియేట్ చేయడం జరిగిందండి. సో అప్పుడు ఫస్ట్ ముగ్గురికి ఇచ్చారండి. ఒకటేమో సి రాజగోపాలాచారి, సెకండ్ పర్సన్ వచ్చేసి సర్వేపల్లి రాధాకృష్ణన్,
అండ్ థర్డ్ పర్సన్ వచ్చేసి సివి రామన్ అండి. సో ఇక్కడ ఆన్సర్ సివి రామన్ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే రాజగోపాలాచారి గారు గురించి ఒక స్పెషాలిటీ ఏంటంటే ఆయన చిట్ట చివరి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అండి. చిట్ట చివరి అని ఎందుకన్నానంటే తర్వాత ఆ పోస్ట్ అబాలిష్ చేసేశారు. సో ఎప్పుడైతే ఎలక్షన్స్ పెట్టి మళ్ళీ మనం డెమోక్రటిక్ ఎలక్షన్ నిర్వహించుకుని ప్రైమ్ మినిస్టర్ పోస్టులన్నీ వచ్చాయి, అప్పటి వరకు గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా పనిచేసింది ఎవరు అంటే సి రాజగోపాలాచారి. మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా భారతీయుడు ఎవరు అంటే రాజగోపాలాచారి అండి. అప్పటి వరకు ఉన్నటువంటి గవర్నర్ జనరల్స్ అందరూ కూడా విదేశీయులే, బ్రిటిష్ వాళ్ళే. సో మౌంట్ బాటన్ నుంచి మొట్టమొదటిసారిగా రాజదండాన్ని తీసుకున్నటువంటి, రాజదండం అంటే సెంగోల్ అని ఉంటుంది కదండి. సో ఈ సెంగోల్ రాజప్రతినిధిగా రాజదండాన్ని చోళుల కాలంలో ఈ సాంప్రదాయం ఉండేది అనమాట. ఎవరైతే కొత్తగా పట్టాభిషిక్తుడో అతనికి సెంగోల్ను అప్పగించేటువంటి ఒక ఆచరణ అక్కడ ఉందన్నమాట. దాన్ని తీసుకొని వచ్చి శ్రీ రాజగోపాలాచారి గారే ఈ ఐడియా అనేటువంటిది అప్పటి జవహర్లాల్ నెహ్రూ గారికి ఇవ్వడం జరిగింది. సో అప్పుడు మౌంట్ బాటన్ ఈ సెంగోల్ని మన జవహర్లాల్ నెహ్రూకి అప్పగించడం జరిగింది. తర్వాత అది ప్రయాగరాజ్లో మ్యూజియంలో ఇన్ని రోజులు ఉండడం జరిగింది. ఇప్పుడు ఎప్పుడైతే కొత్త పార్లమెంట్ అనేది ఓపెన్ అయిందో అప్పుడు నరేంద్ర మోదీ గారు దాన్ని తీసుకొని, ప్రీస్ట్స్ ఉంటారు కదా వాళ్ళ ద్వారా తీసుకుని దాన్ని అక్కడ ప్రతిష్ఠించడం జరిగింది, ఇక్కడ కొత్త పార్లమెంట్ భవనంలో. సో ఆ సెంగోల్లో కూడా సి రాజగోపాలాచారి గారు చాలా ఇదండి. అండ్ ఇక్కడ సెకండ్ పర్సన్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చూసుకుంటే ఇతను వచ్చేసి మన ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండి, రైట్. ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అదేవిధంగా ఇతని యొక్క పుట్టినరోజుని సెప్టెంబర్ 5ని మనం గురు పూజోత్సవంగా జరుపుకుంటాం. సో తెలుగులో అయితే ఇప్పుడు ఇంగ్లీష్లో ఏమంటారు, టీచర్స్ డే అంటాం కదా. తెలుగులో వచ్చేసరికి ఉపాధ్యాయ దినం అని చెప్పేసి, దినోత్సవం అని చెప్పేసి ఆ వర్డ్ని మండల్ వెంకటకృష్ణారావు గారు ఏంటంటే ఈ దినం అనే వర్డ్ బాగలేదని చెప్పేసి, అతను తెలుగుకు సంబంధించి చాలా గొప్ప రీసెర్చ్ చేసినటువంటి వ్యక్తి. ఆయన పేరు మీద ఈ రీసెంట్గా అవార్డ్స్ కూడా వచ్చాయి. మన చీఫ్ జస్టిస్, ఎక్స్ చీఫ్ జస్టిస్ అయినటువంటి నూతనపాటి వెంకటరమణ, ఎన్వి రమణ గారికి మొన్ననే రీసెంట్గా అవార్డు కూడా లభించిందండి, ఈ మండలి వెంకటకృష్ణారావు గారి అవార్డ్స్. సో ఆ మండలి వెంకటకృష్ణారావు గారు ఏం చేశారంటే ఉపాధ్యాయ దినం, ఈ దినం అనే వర్డ్ బాగలేదని చెప్పేసి గురు పూజోత్సవం అని దాన్ని మార్పు చెందించారండి. సో మనం ఎప్పుడైనా గురు పూజోత్సవాన్ని వింటాం కదా, సో దానికి ఆద్యుడు అతను అనమాట. సో గురు పూజోత్సవం ఎవరి పుట్టినరోజు అండి ఇదేంటి, సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పుట్టినరోజు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే సివి రామన్ ఒక విషయాన్ని కనిపెట్టాడండి. ఏంటంటే ఒక ట్రాన్స్పరెంట్ మెటీరియల్లో నుంచి ఒక లైట్, కాంతి అనేది ఎప్పుడైతే ట్రావెల్ అవుతుందో అది విక్షేపించిన తర్వాత డిఫ్లెక్టెడ్ లైట్ అంటారు. అది విక్షేపించిన తర్వాత అది దాని యొక్క వేవ్ లెంత్ని మార్చుకుంటుంది అనేటువంటి విషయాన్ని ఇతను కనిపెట్టాడండి. సో దీన్నే అంటే దీని పరంగా శాస్త్ర పరిశోధన రంగంలో చాలా విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. కాకపోతే ఈ విషయాన్ని ఏమంటారంటే రామన్ ఎఫెక్ట్ అంటారండి. సో ఈ విధమైన దృగ్గోచరాన్ని రామన్ ఎఫెక్ట్ అంటారు. సో దీన్ని కనిపెట్టినందుకు అతనికి 1930లో నోబెల్ అవార్డు వచ్చిందండి. అండ్ అదేవిధంగా ఇప్పుడు మన క్వశ్చన్లో 1954లో అతనికి భారతరత్న అవార్డు కూడా ఇవ్వడం జరిగిందండి, రైట్. అయితే ఇప్పుడు రీసెంట్గా భారతరత్న వచ్చింది కాబట్టి ఈ క్వశ్చన్లో ఫస్ట్ గురించి అడిగారు, ఫస్ట్ పర్సన్ గురించి. మరి ఇప్పుడు రీసెంట్గా కూడా ఎవరికి వచ్చాయండి అది కూడా తెలుసుకుందామండి, ఎందుకంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, వచ్చే అవకాశం ఉంటుంది. సో 2024లో లాస్ట్లో 5 మెంబర్స్కి ఇచ్చారండి భారతరత్న. ఎవరెవరికి అంటే ఫస్ట్ వచ్చేసి కర్పూరి ఠాగూర్. ఇతను వచ్చేసి ఎవరంటే బీహార్కి ఎక్స్ సీఎంగా ఉన్నారండి, కర్పూరి ఠాగూర్. అండ్ సెకండ్ పర్సన్ వచ్చేసి ఎల్కే అద్వానీ, లాల్ కృష్ణ అద్వానీ, మీకు అందరికీ తెలుసు కదా, బీజేపీలో కురువృద్ధుడు. సో మన రథయాత్ర ఉంది కదా దానికి ఆద్యుడు. అదేవిధంగా డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా కూడా చేశాడు 2002 నుంచి 2004 వరకు. అదేవిధంగా ఇతను బీజేపీ యొక్క ఫౌండర్లో ఒక భాగం కూడా, అంటే కో ఫౌండర్ కూడా. శ్యాంప్రసాద్ ముఖర్జీతో పాటుగా ఎల్కే అద్వానీ కూడా ఈ భారతీయ జనసంఘ్, అప్పుడు ముందు బీజేపీ కంటే ముందు ఏముండేని భారతీయ జనసంఘ్ ఉండే, జనసంఘ్ అనేవాళ్ళు. సో జనసంఘ్ని స్థాపించిన వాళ్ళ కో ఫౌండర్ కూడా ఇతను. సో ఇతనికి కూడా 2024లో భారతరత్న అవార్డు ఇవ్వడం జరిగిందండి. అండ్ థర్డ్ పర్సన్ వచ్చేసి ఎవరైనా అంటే చౌదరి చరణ్ సింగ్. సో రైతు బాంధవుడుగా పేరున్నటువంటి చౌదరి చరణ్ సింగ్. సో రైతు బాంధవుడు అంటారు కదా, సో అతను అనమాట. సో అతనికి కూడా మన ప్రైమ్ మినిస్టర్గా పనిచేసినాడు. సో అతనికి భారతరత్న అవార్డు 2024లో ఇవ్వడం జరిగింది. 2025లో ఇంకెవరికి ఇవ్వలేదండి. సో ఇవి లాస్ట్ 5 మెంబర్స్ వీళ్ళే. నెక్స్ట్ పివి నరసింహారావు మీ అందరికీ తెలుసు కదండి, లక్నేపల్లి దగ్గర జన్మించినటువంటి అతను భీమదేవరపల్లి మండలం వంగర గ్రామానికి దత్తత వెళ్ళి అక్కడ నుంచి
దేశ ప్రధానమంత్రిగా ఖ్యాతికెక్కినటువంటి ఒక వ్యక్తి పివి నరసింహారావు గారు, తెలంగాణకు చెందినటువంటి వ్యక్తి. సో ఇతను ఎల్పిజి రిఫార్మ్స్కి చాలా ఫేమస్ అండి. ఎల్పిజి అంటే లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. ఎప్పుడైతే మన భారతీయ ఖజానా నిండుకుందో, అంటే మన భారత ఖజానాలో ఉన్న డబ్బులు ఇంకా భవిష్యత్తులో 2 వారాలకు మాత్రమే సరిపోతాయి, ఇంకా తర్వాత భారత పరిస్థితి అగమ్యగోచరం అన్నటువంటి టైంలో మన్మోహన్ సింగ్ గారు అండ్ పివి నరసింహారావు గారు కలిసి ఈ ఎల్పిజి రిఫార్మ్స్ని తీసుకురావడం జరిగిందండి. లైసెన్స్ రాజు, బ్రిటిష్ కాలం నుంచి ఉన్నటువంటి బ్రిటిష్ రాజులో ఉన్నటువంటి బిజినెస్కి సంబంధించి పారిశ్రామికమైనటువంటి అబ్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ సరళీకృతం చేసి మిక్స్డ్ ఎకానమీగా ఒక కొంచెం క్యాపిటలిస్ట్ భావజాలానికి దగ్గరలో, అంటే అటు సామ్యవాదం కాకుండా ఇటు క్యాపిటలిస్ట్ కాకుండా మిక్స్డ్గా మన భారతదేశానికి డెవలప్మెంట్ అనేది అందించాలనేటువంటి ఉద్దేశంతో విదేశీ పెట్టుబడులకు బార్లా తెరిచినటువంటి సంవత్సరం 1991 అండి. సో అప్పుడే పివి నరసింహారావు గారి కృషి వల్ల ఒక రిసెషన్ నుంచి బయటపడిందని చెప్పొచ్చు. తర్వాత నుంచి మన డెవలప్మెంట్స్ జరిగాయి. కాకపోతే ఏంటంటే పల్లెల్లోకి కూడా చాలా వరకు ఈ ప్రోడక్ట్స్ అనేటువంటివి వచ్చేసి చేతి వృత్తుల వ్యవస్థ అనేటువంటిది కొంచెం నాశనమైందని చెప్పేసి కూడా ఒక నెగిటివ్ ఎఫెక్ట్ కూడా ఉందండి. సో కొన్ని డెవలప్మెంట్ జరుగుతున్నప్పుడు కొన్ని ఇదైపోతూ ఉంటాయి. సో చాలా వరకు ఇప్పుడు నేతన్నలకి పని లేకుండా పోయిందని చెప్పేసి, అంటే రెడీమేడ్ వచ్చేసి ఫ్యాక్టరీస్ వచ్చేసిన తర్వాత చాలా డెవలప్మెంట్ జరిగింది కాబట్టి దాని పర్యవసానాలు, యాంటీ ఎఫెక్ట్స్ కూడా ఇలా ఉన్నాయి. అండ్ 5th పర్సన్ వచ్చేసి భారతరత్న గెలుచుకున్నటువంటి 5th పర్సన్ ఎంఎస్ స్వామినాథన్. సో ఇతని గురించి అందరికీ తెలుసు కదండి. ఏమంటారు ఇతను? గ్రీన్ రెవల్యూషన్ ఆద్యుడు. గ్రీన్ రెవల్యూషన్ అంటే ఏంటి అంటే మన భారతదేశంలో వరి మరియు గోధుమల యొక్క దిగుబడి అత్యధికంగా సంపాదించి మన భారతదేశం అనేది సెల్ఫ్ రెసిలియంట్, అంటే మన స్వావలంబన దిశగా వేరే దేశం పైన ఆధారపడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి మనమే కొత్త వంగడాలు సృష్టించుకొని దిగుబడిని పెంచుకునే దిశగా ఇతని యొక్క పరిశోధనలు ఉపయోగపడ్డాయి. సో తర్వాత మన యొక్క భారతదేశ దిగుబడి చాలా రకాలుగా డెవలప్మెంట్ జరిగిందనమాట. సో గ్రీన్ రెవల్యూషన్కి ఆద్యుడైనటువంటి ఎంఎస్ స్వామినాథన్కి కూడా 2024లో భారతరత్న అవార్డు అనేటువంటిది రావడం జరిగిందండి. సో నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ నోన్ యాజ్ ఎల్లో విటమిన్ అని దేన్ని అంటారు అంటున్నారండి. ఇక్కడ B2 అండి. రైబోఫ్లేవిన్ అని కూడా దీన్ని అంటారు. సో రైబోఫ్లేవిన్ అన్న, ఎల్లో విటమిన్ అన్న, B2 అన్న ఒకటే అండి. సో విటమిన్ K అంటే ఇదేంటండి? బ్లడ్ క్లాటింగ్ కాకుండా ఆపే విటమిన్ కదండి. సో బ్లడ్ క్లాటింగ్ విటమిన్ అని కూడా దీన్ని అంటారు. ఓకే. అండ్ నెక్స్ట్ విటమిన్ ఈ యొక్క పేరు ఏంటండి? టోకోఫెరాల్. సో ఇలా ఎల్లో విటమిన్ అంటే ఏంటి అని అడిగాడు కాబట్టి దీని యొక్క పేర్లు అన్నీ చెప్తున్నానండి. రేపు ఈ విధంగా కూడా అడగచ్చు, టోకోఫెరాల్ అనేది ఏ విటమిన్ అని అడగచ్చు. సో టోకోఫెరాల్ అంటే విటమిన్ ఈ. అండ్ ఇంకొక బిట్ అండి, కాల్సిఫెరాల్ అని కూడా ఉంటుంది. సో కాల్సిఫెరాల్ అంటే ఏంటి అంటే విటమిన్ డి, రైట్. అండ్ విటమిన్ ఏ గురించి మాట్లాడుకున్నట్లయితే రెటినాల్. ఇది మన యొక్క రెటినాల్ అంటారు. రెటినాల్ విటమిన్ అన్నా కూడా విటమిన్ ఏ. ఇది ఒక మన యొక్క కంటి చూపు కోసం అత్యవసరమైనటువంటి విటమిన్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, హూ బికెమ్ ద యంగెస్ట్ వరల్డ్ ఛాంపియన్ ఇన్ చెస్ సర్పాసింగ్ గ్యారీ కాస్పరోవ్ ఇన్ ద ఫిడే వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ 2024? ఒక అద్భుతాన్ని చేశారండి గుకేష్ దొమ్మరాజు. అప్పుడు చాలా ఏంటంటే ఈ గ్యారీ కాస్పరోవ్ అనేటువంటి ఒక దిగ్గజాన్ని ఓడించి మన చెన్నైకి చెందినటువంటి యువకుడు ముఖేష్ దొమ్మరాజు ఈ ఫిడే వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ని గెలిచాడు. అండ్ రీసెంట్గా కూడా మీరు చూసుకున్నట్లయితే ఉమెన్ వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ జరిగింది కదండి, ఫిడేది యూత్ది. దాంట్లో ఫైనల్గా వచ్చింది కూడా మన ఇద్దరు ఉమెన్ కూడా మన భారతదేశానికి చెందినటువంటి వాళ్ళే. అందులో హంపి, ఇంకొకరు దివ్యా దేశ్ముఖ్, మహారాష్ట్రకు చెందినటువంటి దివ్యా దేశ్ముఖ్. వీళ్ళిద్దరూ కూడా ఫైనల్కి వచ్చేసారు. సో ఫైనల్ ఫలితం తేలకముందే మన ఇండియాకి పథకం వచ్చేసింది, కన్ఫర్మ్ అయిపోయింది. ఎందుకంటే ఇద్దరు ఫైనలిస్టులు కూడా మన ఇండియాకి చెందిన వాళ్ళే. లాస్ట్కి దివ్యా దేశ్ముఖ్ అనే ఆవిడ ఈ యొక్క ఫిడే యూత్ ఉమెన్స్ ఛాంపియన్షిప్ 2025 గెలుచుకుందని రీసెంట్ పెట్టేది. సో ఇది గుర్తుపెట్టుకోండి, మహారాష్ట్రకు చెందిన ఆవిడ. సో ఏ రాష్ట్రానికి చెందిన ఆవిడ అని అడగచ్చు. సో మహారాష్ట్రకు చెందినటువంటి ఆవిడ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9, వాట్ వాజ్ ద చైల్డ్హుడ్ నేమ్ ఆఫ్ స్వామి వివేకానంద? సో డైరెక్ట్ బిట్ అండి, నరేంద్రనాథ్ దత్. సో నరేంద్రనాథ్ దత్త అని కూడా ఉంటుందండి కొన్నిట్లో, సో కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో నరేంద్రనాథ్ దత్త ఆర్ దత్, సో ఏదైనా కూడా వివేకానందుని యొక్క పూర్తి చైల్డ్హుడ్ నేమ్ నరేంద్రనాథ్ దత్. హూ డిస్కవర్డ్ దట్ ద ఎర్త్ హ్యాస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్? సో మన భూమికి
అయస్కాంత క్షేత్రం ఉంది అని కనిపెట్టినటువంటి వ్యక్తి ఎవరు అంటున్నాండి. సో విలియం గిల్బర్ట్. ఇతను ఏంటంటే ఎలా కనిపెట్టాడంటే, ఇప్పుడు నీడిల్ ఉంటుంది కానీ కంపాస్ ఉంటుంది కదా, సో కంపాస్ ఇక్కడ నార్త్ సౌత్, సో ఇక్కడ ఈస్ట్ వెస్ట్, ఈ కంపాస్ అనేది తిరుగుతూ ఉంటుంది కదా, సో దిశలను చూపిస్తుంది కదా. సో ఇది దిశలను ఎలా చూపిస్తుంది, అసలు ఈ నీడిల్ ఎలా పనిచేస్తుంది అని చెప్పేసి తను పరిశోధన చేసి మన భూమికి కూడా ఒక సొంత అయస్కాంత క్షేత్రం ఉంది, సో దాంతోనే ఇటువంటి మనం దిక్సూచితో నావిగేషన్ అనేది సాధించగలుగుతున్నాం అని కనిపెట్టాడు. సో అతని పేరు వచ్చేసి విలియం గిల్బర్ట్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ క్రిమినల్ లా రీప్లేస్డ్ ఇండియన్ పీనల్ కోడ్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ July 1, 2024? సో ఐపీసీ అని ఉంటుంది కదండి, ఇండియన్ పీనల్ కోడ్, ఐపీసీ సెక్షన్ చదువుతూ ఉంటాం కదా. సో దాని ప్రకారం దాన్ని మార్చేశారు. ఎప్పటి నుంచి? July 1, 2024లో. అంటే కొన్ని రిపీల్ చేశారు, కొన్ని యాడ్ చేశారు, మొత్తం మీద రిప్లేస్ అయింది. సో ఇండియన్ పీనల్ కోడ్ యొక్క రిప్లేస్మెంట్ ఏంటంటే భారతీయ న్యాయ సంహిత అండి. సో ఐపీసీ కోడ్లో ఇప్పుడు ఇండియన్ జస్టిస్ కోడ్ అని వచ్చేసింది. ఐపీసీ ప్లేస్లో ఐజీసీ వచ్చేసింది. ఐజీసీ 2023 అంటారు, రైట్. ఇది అప్లికేబుల్ వచ్చింది July 1, 2024 అయినప్పటికీ ఈ చట్టం పాస్ అయింది మాత్రం 23లో. కమెన్స్మెంట్ డేట్ మాత్రం July 1, 2024 అండి. 2023 డిసెంబర్ వరకు దీని చట్టం పాస్ అయిపోయింది. 2024 July 1 నుంచి అప్లికేబుల్ అనమాట. సో మిగతా రెండు కూడా చూద్దాము. భారతీయ నాగరిక సురక్షిత సంహిత అంటే ఇదేంటంటే ఇండియన్ సిటిజన్ సేఫ్టీ కోడ్ అంటారు. ఇండియన్ సిటిజన్ సేఫ్టీ కోడ్ 2023. సో ఇది దేన్ని రిప్లేస్ చేసింది అంటే సిఆర్పిసి అని ఉంటుందండి, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్, సిఆర్పిసి. సో కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ని రిప్లేస్ చేసినటువంటి కొత్త చట్టం ఏది అంటే భారతీయ నాగరిక్ సురక్ష సంహిత. నాగరిక్ అంటే సిటిజన్ అండి, భారతీయ అంటే ఇండియన్, సురక్ష అంటే రక్ష, సంహిత అంటే న్యాయం, రైట్, యాక్ట్, చట్టం అలా అనమాట. అండ్ ఇంకొకటి కూడా భారతీయ సాక్ష్య సంహిత ఉందని, ఇది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అని చెప్పేసి 1872లో వచ్చినటువంటి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. సో దీనికి రిప్లేస్మెంట్గా భారతీయ సాక్ష్య సంహిత అని తీసుకొచ్చారండి. సో ఈ 3 బిట్లు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. నేను ఇది ఇక్కడే కాదు ఇంకో దగ్గర కూడా ఇదే క్వశ్చన్ చూశాను. సో రిలవెంట్గా సేమ్ క్వశ్చన్ కాదు కానీ ఇదే కాన్సెప్ట్తో క్వశ్చన్ చూశాను, కాబట్టి కంపల్సరీగా ఇది గుర్తుపెట్టుకోండి. ఈ 3 దాని రిలవెంట్ పాత కోడ్స్ ఏంటి, కొత్త కోడ్స్ ఏంటి. క్వశ్చన్ నెంబర్ 2, విచ్ ఇయర్ వాజ్ ద ఫస్ట్ క్రికెట్ వరల్డ్ కప్ వన్ బై ఇండియా? ఇది అందరికీ తెలిసిందే కానీ కపిల్ దేవ్ సారథ్యంలో మొట్టమొదటి ప్రపంచ వరల్డ్ కప్ని ఇండియా సాధించింది 1983లో. నెక్స్ట్ క్వశ్చన్, హూ వాజ్ ద చీఫ్ గెస్ట్ ఎట్ ఇండియాస్ 76th రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్? ఎవరండి? ప్రభావో సుబియాంటో, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండోనేషియా ప్రభావో సుబియాంటో. ప్రభావో సుబియాంటో తను మనకు ఈ యొక్క మొన్నటి రీసెంట్ దాంట్లో ముఖ్య అతిథిగా వచ్చాడండి. అండ్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ నెక్స్ట్ క్వశ్చన్. ఫ్రీక్వెన్సీ అంటే ఏంటని, ఎన్ని కంపనాలు పర్ సెకండ్కి ఎన్ని కంపనాలు అని వస్తుంది కదా. సో 1/సెకండ్, పర్ సెకండ్ అంటే 1/సెకండ్, సెకండ్ టు ద పవర్ ఆఫ్ -1, ఎన్ని సెకండ్లు అనేదాన్ని మనం హెడ్జ్ అంటామండి. సో ఫ్రీక్వెన్సీ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ హెడ్జ్. వాట్ ఈస్ ద న్యాచురల్ హ్యాబిటేట్ ఆఫ్ ఇండియన్ లయన్? సో ఇండియన్ లయన్ యొక్క న్యాచురల్ హ్యాబిటేట్ ఏంటి అంటే సింహం యొక్క సహజ ఆవాసం ఏంటి అని అడుగుతున్నానండి. గిర్ ఫారెస్ట్ అండి. ఏషియాటిక్ లయన్స్ అంటారు కదా, సో ఏషియాటిక్ లయన్స్కి ప్రసిద్ధి గిర్ ఫారెస్ట్ కదా. సో ఇక్కడ కూడా అదే ఏషియాటిక్ లయన్స్. సో ఇక్కడ ఇంకొక బిట్ కూడా చెప్తానండి. ఒంటి కొమ్ము ఖడ్గమృగాలు అంటారు కదా, 1 హార్న్ రైనోసారస్, దానికి ఫేమస్ అయినటువంటి నేషనల్ పార్క్ ఏంటంటే కజిరంగా అండి. కజిరంగా నేషనల్ పార్క్, ఇది ఎక్కడ ఉందంటే అస్సాం. సో రిలవెంట్ బిట్ కాబట్టి చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. సో 2 పాయింట్స్ కవర్ అయిపోతుంది, మీకు 2 బిట్స్ కవర్ అయిపోతాయి. వేర్ ఈజ్ జలియన్ వాలాబాగ్ లొకేటెడ్? సో జలియన్ వాలాబాగ్ అంటే ఏంటండి తెలుసు కదా, అమృత్సర్లో, పంజాబ్లోని అమృత్సర్లో ఒక మారణ హోమం జరిగింది. జనరల్ డయర్ రెజినాల్డ్ డయర్ కాల్పులు జరిపి ఒక దగ్గర కొన్ని వేల మందికి చంపబడ్డారండి అక్కడ. సో అటువంటి ఉదంతం జలియన్ వాలాబాగ్ జరిగింది. సో జలియన్ వాలాబాగ్ మీద చాలా బిట్స్ వస్తాయండి. ఎప్పుడు జరిగింది అని, అది ఏ పండుగ రోజు జరిగిందని. ఎప్పుడు జరిగింది అంటే 1919 ఏప్రిల్ 13 అండి. సో అది ఏ పండుగ అంటే వైశాఖి అండి. సో పండుగ పేరు కూడా అడుగుతారండి ఒక్కొక్కసారి. సో వైశాఖి పండుగ కాబట్టి అక్కడ అందరూ జనం పోగవుతారు. సో జస్ట్ ఆ ఒక్కరోజు ముందో లేకుంటే ముందు రోజు నైటో మార్నింగో ఒకటి ఏంటంటే ఎవరు గుమి కూడకూడదు అని చెప్పేసి ఒక ఆర్డర్ అనేది ఏదో వస్తుంది. సో అది
అది అసలు ఇంగ్లీష్లో వస్తుందన్నమాట. పంజాబీలో కానీ, ఉర్దూలో కానీ, హిందీలో కానీ రాదు అసలు ఆర్డర్ అసలు ఎక్కువ మందికి చేరదు. సో వీళ్ళు ఆ ఫెస్టివల్ సందర్భంగా ఒకటి అండ్ అక్కడ ఏదో మేళా జరుగుతూ ఉంటుంది. ఆ మేళాను కూడా వాళ్ళు క్లోజ్ చేయడంతో అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఇక్కడికే రావడం జరుగుతుంది అనమాట. ఈ జలియన్ వాలాబాగ్కి రావడం జరుగుతుంది 1919 ఏప్రిల్ 13. సో జలియన్ వాలాబాగ్ అంటే జిల్లా అనేటువంటి ఒక సర్దార్ ఉంటాడండి. సో అతని యొక్క బాగ్ అనమాట, అతని యొక్క తోటలు అనమాట. 7 ఎకర్లలో ఉంటాయి, 7 ఎకర్స్. పెద్ద పెద్ద గోడలు ఉంటాయి, 10 ఫీట్ల గోడలు. చిన్న చిన్న నేరో ఎంట్రన్సెస్ ఒక 5-6 ఉంటాయి, కానీ అవన్నీ క్లోజ్ చేసి ఉండి ఒకటే పెద్ద గేట్ ఉంటుంది. సో ఆ గేటు ఎంట్రన్స్ దగ్గరికి వీళ్ళు అమ్యునైజేషన్ తోటి అంటే ఫిరంగులు ఈ యొక్క సామాగ్రితోని జీపులు అడ్డం పెట్టేసి అక్కడ నుంచి ఫైరింగ్ డైరెక్ట్ స్టార్ట్ చేస్తారండి. ఎటువంటి హెచ్చరిక చేయకుండా డైరెక్ట్ స్టార్ట్ చేయడంతో చాలామంది చనిపోతారు. కొందరు బావిలో దూకిస్తారు, కొందరు ఆ గోడల దగ్గర పడిపోయి ఎత్తు ఎక్కలేక అక్కడ పడిపోయి అలా చాలామంది చనిపోతారండి. సో దీనికి అప్పుడు ఉన్నటువంటి గవర్నర్ ఎవరంటే మైఖేల్ ఓ డయ్యర్ అనేటువంటి వాడు గవర్నర్గా ఉంటాడండి. మైఖేల్ ఓ డయ్యర్. సో ఇతనేమో గవర్నర్, లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ పంజాబ్. మరి కాల్పులకు ఆదేశించినటువంటి జనరల్ ఎవరంటే రెజినాల్డ్ డయ్యర్. ఇతను వేరండి, అతను వేరండి, ఇద్దరు డయ్యర్లే. చూడండి ఇక్కడ గమ్మత్, రెజినాల్డ్ డయ్యర్. సో ఇతను కాల్పులకు ఆదేశిస్తాడు. ఇతను ఏంటంటే 1919లో కాల్పులకు వదిలేసి 1927లో చనిపోతాడండి. ఇతను అతనికి పక్షవాతం వచ్చి అసలు మాట్లాడలేనటువంటి పరిస్థితులలో సిరీస్ ఆఫ్ స్ట్రోక్స్ వచ్చేసి అతను చనిపోవడం జరుగుతుంది. కానీ ఆ టైంలో ఉన్నటువంటి గవర్నరు ఈ మైఖేల్ ఓ డయ్యర్ ఏమంటాడంటే ఇతను చేసింది కరెక్టే అని చెప్పేసి ఇతనికి ఆ రోజు నేనే ఆర్డర్స్ ఇచ్చాను, అంటే నేనే నా కనుసన్నలో జరిగిందని చెప్పేసి ఈయన స్టేట్మెంట్ ఇచ్చి అసలు కొంచెం పశ్చాత్తాపం కూడా లేకుండా ఇచ్చాడని చెప్పేసి ఊధమ్ సింగ్ అనేటువంటి వాడు పగ తీర్చుకుంటాడండి. 1940లో ఇంగ్లాండ్ వెళ్ళి మరీ అతన్ని చంపేస్తాడండి మైఖేల్ ఓ డయ్యర్ని 1940లో. అంటే ఇన్సిడెంట్ జరిగినాక 21 సంవత్సరాల తర్వాత సర్దార్ ఊధమ్ సింగ్ అనేటువంటి అతను ఈ యొక్క మైఖేల్ ఓ డయ్యర్ని చంపేస్తాడు, గన్ షాట్తో చంపేస్తాడు. ఇంకా ఊధమ్ సింగ్ని అక్కడే ఉరితీస్తారనమాట. ఈయన ఏప్రిల్లో చంపేస్తే జూన్ జూలై అలా ఇతన్ని అక్కడ హ్యాంగ్ చేసేస్తారు. సో ఇతనికి సంబంధించినటువంటి అవశేషాలు అంటే అస్థికలు ఇక్కడ జలియన్ వాలాబాగ్లో ఉంటాయన్నమాట. మెమోరియల్ ఏర్పాటు చేశారు. ఇతను ఏంటంటే గదర్ పార్టీకి చెందినటువంటి వాడు ఊధమ్ సింగ్ అనేటువంటి. గదర్ పార్టీ దేనికి సంబంధించిందండి? గదర్ పార్టీ కానీ హెచ్ఎస్ఆర్ఏ ఉంటాయి కదా, హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్. ఏంటంటే వీళ్ళు విప్లవ పంతా ఎంచుకొని విప్లవం రక్తపు బొట్టుతోటే మనకు స్వాతంత్రం సాధ్యం అనేటువంటి ఒక నినాదంతో చంద్రశేఖర్ ఆజాద్ మరియు భగత్ సింగ్లకు సంబంధించినటువంటి హెచ్ఎస్ఆర్ఏ గదర్ పార్టీ ఈ రెండింటి ప్రోద్బలానికి సంబంధించినటువంటి వ్యక్తే ఊధమ్ సింగ్ అనమాట. సో అతను 1940లో అక్కడ డయ్యర్ని హత్య చేశాడనమాట ఈ జలియన్ వాలాబాగ్కి ప్రతిఘటనగా. రైట్. సో ఇక్కడ ఇంకొక పాయింట్ అండి, జలియన్ వాలాబాగ్కి సంబంధించి విచారణ కమిషన్ ఒకటి ఏర్పాటు చేస్తారు. ఆ కమిషన్ పేరు ఏంటంటే హంటర్ కమిషన్ అండి. సో అసలు ఎలా జరిగింది అంటే ఎవరిది తప్పు అనే దాని మీద వేస్తారు హంటర్ కమిషన్. సో ఇదేం రిపోర్ట్ ఇస్తుంది అంటే తప్పే అని చెప్పేసి రిపోర్ట్ ఇస్తుంది. సో వాళ్ళకు ఇలా చేశారు, అసలు వితౌట్ హెచ్చరిక లేకుండా అక్కడ గుమి కూడడం ప్రాబ్లం అన్నట్టుగా చేయలేదు, వాళ్ళు చనిపోతేనే అక్కడ ఆగిపోతుంది అన్నట్టుగా బిహేవ్ చేశారని చెప్పి కూడా ఈ రిపోర్ట్ అనేది హంటర్ కమిషన్ ఇస్తుంది. అసలు అక్కడ వాళ్ళు 1919 ఏప్రిల్ 13న సమావేశం అవడానికి ఇంకొక కారణం కూడా ఉందండి. మెయిన్ కారణం ఏంటంటే అప్పుడే రౌలత్ చట్టం అని ఒక చట్టం చేశారండి 1915లో. సో ఆ రౌలత్ చట్టాన్ని బేస్ చేసుకొని ఆ పంజాబ్లో ఉన్నటువంటి ఒక ఇద్దరిని హౌస్ అరెస్ట్ చేస్తారండి. వాళ్ళని సత్యపాల్ మరియు సైఫుద్దీన్ కిచ్లు. సో వీళ్ళని విడిపించడం కోసం భవిష్యత్ కార్యాచరణను డిసైడ్ చేద్దామని చెప్పేసి కొంతమంది అక్కడ ఈ యొక్క మీటింగ్ అనేది ఏర్పాటు చేస్తారనమాట, సైఫుద్దీన్ కిచ్లు. సో ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి, ఎవరి గురించి అంటే వీళ్ళిద్దరి గురించి అనమాట. సో ఇన్నిట్లో ఏదో క్వశ్చన్ వస్తుందండి, మీకు ఖచ్చితంగా వస్తుంది. ఏదైనా పేపర్లో మీరు అబ్జర్వ్ చేయండి, మ్యాక్సిమం ఛాన్స్ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ 17, హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ఇండియా? చూసారా, క్వశ్చన్ వచ్చేసిందండి. నేను చెప్తూనే ఉన్నా అలాగే వచ్చింది. ఇందాక క్వశ్చన్ ఏంది, భారతరత్న గురించి వచ్చిందా? 1954లో సివి రామన్ గారికి ఇచ్చారని చెప్పేసి క్వశ్చన్ వచ్చిందా? వచ్చినప్పుడు నేను ఏం చెప్పాను, రీసెంట్గా చదువుకోండి అని 2024లో 5 మెంబర్స్కి వచ్చిందని చెప్పానా? ఆ 5th మెంబర్ పేరు నేను ఏం రాశాను, ఎంఎస్ స్వామినాథన్ రాశాను. అదే క్వశ్చన్ అండి, ఇదే పేపర్లో వచ్చేసింది చూసారా. సో అంటే ఏంటంటే మనం ఒక క్వశ్చన్ రిలేటెడ్గా కూలంకషంగా చదవాలి. దాని ముందు
వెనక అసలు రిలవెంట్గా అసలు ఎందుకు వచ్చింది, దీనిలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఎవరు, వాళ్ళు ఇంకా దేనికైనా ఫేమసా, అలా ఆ విధంగా చదివినట్టయితే మనకు షార్ట్గా క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలిసే అవకాశం ఉంటుంది. రైట్. నెక్స్ట్, వెన్ వాజ్ ద ఫస్ట్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఇండియన్ జ్యుడిషియరీ? సో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటే ఏంటంటే అండి, ఇప్పుడు ఏదైనా ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్లో అంటే జనహితార్థం అంటారు కదా, ప్రజల మంచి కోసం, ప్రజల శ్రేయస్సు కోసం దేని మీదైనా ఒక వ్యతిరేకంగా ఒక సిస్టమ్ కానీ ఒక చట్టం కానీ నడుస్తుంది అన్నప్పుడు దానికి వ్యతిరేకంగా మనం ఒక లిటిగేషన్ అనేది కోర్టులో ఫైల్ చేయొచ్చండి. ఎవరైనా ఒక పౌరుడు ఎవరైనా ఫైల్ చేయొచ్చు. అంటే ఈ యొక్క విధానం వల్ల అఫెక్ట్ అయినా పర్లేదు, అఫెక్ట్ కాకుండా పర్లేదు. ఇప్పుడు ఒక చట్టం వచ్చింది, అది ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని అఫెక్ట్ చేస్తుంది అనుకోండి, సో దానికి వ్యతిరేకంగా పిఏఎల్ వేయచ్చు, అంటే పిల్ వేయచ్చు. మనం ఆ ఎఫెక్ట్ అయ్యే పీపుల్లో నువ్వు ఉన్నా పర్వాలేదు, లేకున్నా పర్వాలేదు, బట్ అది ఎఫెక్ట్ అవుతుంది అని మనం ఖచ్చితమైన ఆధారాలతో మనం ఉంటే పిల్ వేయచ్చు. సో దాన్ని బట్టి కూడా మనకు కోర్ట్స్ అనేటువంటిది హైకోర్టులో వేయచ్చు అండ్ సుప్రీంకోర్టులో వేయచ్చు. సో కోర్ట్స్ కనుక మనం వేసిన పిల్లో నిజంగానే హక్కులకు భంగం కలుగుతుందని కోర్టు కనుక భావిస్తే ప్రభుత్వాన్ని వివరణ కోరచ్చు, ప్రభుత్వానికి సమన్స్ కూడా ఇష్యూ చేయొచ్చు. సో దీన్ని వెనక్కి తీసుకోండి కూడా సజెస్ట్ చేయొచ్చు. సో ఇటువంటిది మనకు ఫస్ట్ ఎప్పుడు వచ్చిందంటే 1980s వచ్చిందని ఆన్సరు. యాక్చువల్గా 1976లోనే దీనికి సంబంధించిన కాన్సెప్ట్ అనేది స్టార్ట్ అయింది. 1979లో ఫస్ట్ కేసు వచ్చిందని. సో దీని దగ్గరగా 80s అని ఉంది కాబట్టి 80s అనొచ్చు. ఫస్ట్ కేసు ఏంటంటే అండి, ఇప్పుడు కొందరు జైల్లో ఉంటారు కదా, అంటే జ్యుడిషియల్ కస్టడీకి పంపిస్తారు కదా ఎవరిని, ముద్దాయిలని. అంటే వాళ్ళు అపరాధులని ఇంకా అంటే వాళ్ళకు గిల్టీ అంటారు కదా, వాళ్ళు ఇంకా గిల్టీ అది కానీ చెప్పేసి ఇంకా రుజువు అవ్వదు. సో విచారణ జరుగుతూ ఉంటుంది. అప్పటి వరకు విచారణ ముగిసే వరకు వాళ్ళు నిర్దోషులు అన్నమాట. కానీ జ్యుడిషియల్ కస్టడీలో కొన్ని వేల మంది జైళ్ళలో మగ్గిపోతున్నారని చెప్పేసి అప్పుడు ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనేది వేస్తారండి. ఎవరు వేస్తారంటే ఆ కేసు వచ్చేసి హుస్సేనార్ ఖత్రోన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్లో జరుగుతుందన్నమాట. సో అప్పుడు కోర్టు వచ్చేసి ఇన్వాల్వ్ అయ్యి ఆ 40,000 మంది ఖైదీలను జైళ్ళ నుంచి విడుదల చేస్తారండి. సో అది ఒక ఫస్ట్ పిఏఎల్ అనమాట. సో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, 19th క్వశ్చన్. డాష్ బికేమ్ ద ఫస్ట్ స్పోర్ట్స్ పర్సన్ టు విన్ ద భారతరత్న అవార్డ్. సో మొట్టమొదటి భారతరత్న అవార్డు మీద 3 క్వశ్చన్లు వచ్చినాయండి ఇప్పటికే. చూసారా, 3 క్వశ్చన్స్ రిలవెంట్గా చూసుకుంటే ఫస్ట్ ఇదే పేపర్లో. సో అదండి. సో సచిన్ టెండూల్కర్ అండి. సో మొట్టమొదటి 2014లో వచ్చిందండి ఇతనికి అవార్డు. సో మొట్టమొదటి స్పోర్ట్స్ పర్సన్ సచిన్ టెండూల్కర్కి 2014లో భారతరత్న అవార్డు రావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ మొఘల్ ఎంపరర్ వాజ్ ఆల్సో నోన్ బై నేమ్ ఖుర్రం? షాజహాన్ అండి. షాజహాన్ని యుక్త వయసులో ఖుర్రం అని పిలిచారనమాట. షాజహాన్ అంటే కూడా ద రూలర్ ఆఫ్ ద వరల్డ్ అలా ఏదో మీనింగ్ ఉంటుందని. సో రిలవెంట్గానే ఇది కూడా ఖుర్రం, షాజహాన్ అనమాట. 21st క్వశ్చన్, వాట్ టైప్ ఆఫ్ శాటిలైట్ ఈజ్ NVS-02 లాంచ్డ్ బై ఇస్రో ఆన్ January 29, 2025? సో ఎన్విఎస్ అనే శాటిలైట్ ఇది ఏంటంటే నావిగేషన్ శాటిలైట్ అండి. సో January 29, 2025లా దీన్ని ఇవ్వడం జరిగింది. సో ఈ ఎగ్జామ్ ఎప్పుడు జరిగిందండి? April 18th జరిగింది. సో April 18th జరిగినప్పుడు సో January 29 జస్ట్ విత్ ఇన్ ఎంత ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ జస్ట్ 2.5 months ముందు జరిగినటువంటి ఇచ్చారు. ఒక్కొక్కసారి ఈవెన్ మార్చిలో జరిగినటువంటివి కూడా ఇవ్వచ్చండి. సో దాన్ని బేస్ చేసుకొని మనకు రీసెంట్గా ఇస్రో సంబంధించిన విజయాలలో రీసెంట్గా చాలా ఫేమస్ అయినటువంటి 2 ఉన్నాయండి. మరి ఒకటేమో నిసార్ అంటే ఏంటండి? నాసా ఇస్రో సైంటిఫిక్ అపర్చర్ రాడార్. నాసా ఇస్రో సైంటిఫిక్ అపర్చర్ రాడార్ ఈ ప్రయోగం అనేటువంటిది ఎప్పుడు జరిగిందండి? July 30, 2025 జరిగిందండి. రైట్. సో దీంతో ఏంటంటే రిమోట్ సెన్సింగ్, విపత్తును ముందే కనిపెట్టేటువంటి రాడార్ ఇమేజింగ్ ఉపయోగించి నాసా అండ్ ఇస్రోకి సంబంధించిన ఈ ఉపగ్రహం అనేటువంటిది కక్షలో ప్రవేశపెట్టబడడం జరిగిందండి. అండ్ ఇంకొక అచీవ్మెంట్ ఇస్రోది ఏంటంటే యాక్సియం మిషన్ ఉంది కానీ యాక్సియం 4. సో ఈ మిషన్లో ఆస్ట్రోనాట్స్ వెళ్ళారు కదండి ఎక్కడికి, ISSకి. దాంట్లో మన ఇండియాకి చెందినటువంటి వ్యక్తి శుభాంశు శుక్లా ఉన్నాడండి. సో ఇతను అక్కడ 18 రోజులు స్పేస్లో ట్రావెల్ చేశాడు. అంటే టోటల్గా స్పేస్ టైం వచ్చేసి 20 days అండి. కాకపోతే ISSలో స్పెండ్ చేసింది 18 days. ఎందుకంటే మిగతా 2 days ఏంటంటే ట్రావెలింగ్ ఉంటుందన్నమాట. సో 1 day పోవడానికి 1 day రావడానికి ట్రావెల్ టైం అంటారు. టోటల్ స్పేస్ టైం వచ్చేసి 20 days అండి. అసలు మొట్టమొదటిసారిగా ISSలోకి అడుగుపెట్టిన ఇండియన్ అంటే సుభాష్ శుక్లా అండి. అండ్ మొట్టమొదటిగా స్పేస్లోకి అడుగుపెట్టిన వ్యక్తి అంటే రాకేష్ శర్మ. సో స్పేస్ టైం పరంగా
అంటే ఎక్కువ స్పేస్లో గడిపింది ఎవరు అంటే మళ్ళీ శుభాంశు శుక్లా అండి. ఎందుకంటే ఇతను 18 days 20 days చెప్పాయి కదా. రాకేష్ శర్మ అప్పుడు 7 days అండి. 7 days సమ్ 20 hours అలా ఇది ఉందండి. సో 7 days 21 hours 40 minutes అండి. ఎవరిది? రాకేష్ శర్మది. సో ఈ విధంగా ఈ రెండు కూడా గుర్తుపెట్టుకోండి. దీనికి సంబంధించి నేను శుభాంశు శుక్లకు సంబంధించి వీడియో చేశానండి. కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా నేను లాస్ట్ మంత్లో అంతకుముందు చేశానండి. ఒకసారి నా పాత వీడియోస్ చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చానండి దీని గురించి. సో రీసెంట్ మిషన్స్లో సక్సెస్ఫుల్గా చాలా పేరుగాంచిన మిషన్స్ ఇవి రెండు కాబట్టి ఈ రెండింటిని ఒకసారి క్లుప్తంగా చూసుకోండి నెక్స్ట్ ఎగ్జామ్స్ అంటే రాబోయే ఎగ్జామ్స్ ప్రిపరేషన్ కోసం. 22nd క్వశ్చన్, హౌ మెనీ ఫుల్ గ్రోన్ ట్రీస్ ఆర్ నీడెడ్ టు మేక్ 1 ton ఆఫ్ పేపర్? ఇది స్టాండర్డ్ బిట్ అండి. అంటే 17 ఫుల్ గ్రోన్ ట్రీస్ కావాలి అంటే ఎన్ని మంచిగా నిండుగా ఏపుగా పెరిగినటువంటి చెట్లు అవసరం అవుతాయి 1 టన్ను పేపర్ తయారు చేయడానికి. టన్ అంటే 1000 కిలోలు అండి, రైట్. క్వింటాల్ అంటే 100 కిలోలు. క్వింటాల్ అంటే 100 కిలోలు. సో ఈ విధంగా 1000 కిలోలు. నిన్న ఒక బిట్ వచ్చింది కానీ బేల్ పత్తిని బేల్స్లో కొలుస్తారన్నారు కదా, అది ఎంత అండి? 170 kg. పత్తిని ఒక బేల్ అంటే 170 kg అనమాట. సో రిలవెంట్గా ఉన్నప్పుడు ఇలా రిపీట్ చేస్తూ ఉంటారండి, ఎందుకంటే మీకు ఈజీగా కాన్సెప్ట్ అనేది గుర్తుంటుంది అని చెప్పేసి చెప్తున్నాను. అండ్ సో 17 చెట్లు అండి. ఇప్పుడు చెట్లు మంచిగా పెరగాలండి. చిన్న చెట్లు మీడియం చెట్లు అని తీసుకొని వస్తే అవి 27 చెట్లు కూడా కావచ్చు. కాకపోతే ఏంటంటే ఇక్కడ స్టాండర్డ్ పెట్టండి ఇది అంతే, ఇంకా దీనికి ఏం చేయలేము. 23rd క్వశ్చన్, విచ్ సెక్టర్ వాజ్ గివెన్ ప్రయారిటీ ఇన్ ద ఫస్ట్ 5-year ప్లాన్? ఇది అందరికీ తెలిసిందే అండి. ఫస్ట్ 5-year ప్లాన్ స్టార్ట్ చేసినప్పుడు వ్యవసాయానికి అత్యధిక ప్రాధాన్యాన్ని ఇచ్చారండి. మన గ్రీన్ రెవల్యూషన్ కూడా అదే సమయంలో పురుడు పోసుకోవడం జరిగిందండి. సో ఇది అగ్రికల్చర్, రైట్. 24th క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఇన్ ఇండియా? మన భారతదేశంలో ఏది ఒక ముఖ్యమైనటువంటి ట్రాన్స్పోర్టేషన్గా అంటే రవాణాకి ఉపయోగిస్తున్నామని అడుగుతున్నారండి. సో ఇక్కడ రైల్వేస్ ఉంది, రోడ్వేస్ ఉంది. యాక్చువల్గా ఏంటంటే రైల్వేస్ కూడా చాలా ముఖ్యమైనది అండి, కానీ ఓవరాల్గా మనం కంపేర్ చేసుకొని స్టాటిస్టిక్స్ ప్రకారం చేస్తే రోడ్వేసే వస్తుందండి. ఎందుకంటే రైల్వేస్ ఎంత ఉన్నప్పటికీ కూడా మనం బల్క్గా బల్క్గా ఈ గూడ్స్ని కనుక మనం చేస్తే అప్పుడు రైలును ఉపయోగిస్తాము. అదేవిధంగా లాంగ్ డిస్టెన్స్ అయితేనే రైల్స్ని ఉపయోగిస్తామండి. సో లోకల్ డిస్టెన్స్ కానీ చిన్న డిస్టెన్స్కి అయినప్పటికీ, చిన్న ఫ్లైట్కి అయినప్పటికీ కూడా ఎక్కువగా రోడ్వేసే ఉంటాయి కాబట్టి దీన్ని మార్చారండి కీస్లో. సో ఫస్ట్ రైల్వేసే ఇచ్చారు ఆన్సరు, అండ్ ఫైనల్ కీలో వచ్చేసి అది రోడ్వేస్ అయిందండి. సో ఆన్సర్ వచ్చేసి రోడ్వేస్. 25th క్వశ్చన్, హూ యాక్ట్స్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ నీతి ఆయోగ్? నీతి ఆయోగ్కి చైర్మన్గా ఎవరు పనిచేస్తారంటే ప్రైమ్ మినిస్టర్ అండి. సో ఎవరు ప్రైమ్ మినిస్టర్ ఉన్నా వాళ్ళే ఎక్స్ అఫీషియో పదవీ రీత్యా ఆ యొక్క నీతి ఆయోగ్కి చైర్మన్గా ఉంటారండి. సో నీతి ఆయోగ్ వచ్చింది కాబట్టి చెప్తున్నానండి. సో చైర్మన్ వచ్చేసి పిఎం నరేంద్ర మోదీ గారు, అండ్ వైస్ చైర్పర్సన్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఎవరు ఉన్నారంటే సుమన్ బేరీ అండి. సుమన్ బేరీ గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇవి. సో వైస్ చైర్పర్సన్. అదేవిధంగా సిఇఓ కూడా ఉంటాడండి, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉంటాడు నీతి ఆయోగ్కి. ఎవరంటే బీవీఆర్ సుబ్రహ్మణ్యం. అండ్ అదేవిధంగా ఇది ఎగ్జిక్యూటివ్ బాడీ అండి. ఇది అంటే మీరు ఒక క్వశ్చన్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఏమంటే ఇది చట్టబద్ధమైన సంస్థనా లేకపోతే రాజ్యాంగబద్ధమైన సంస్థనా అని అడిగారు అనుకోండి, మీరు ఏం చెప్తారు ఆన్సరు? రాజ్యాంగబద్ధమైన సంస్థ అని చెప్పారనుకోండి రాంగ్ అవుతుంది. చట్టబద్ధమైన సంస్థ అని చెప్పారనుకోండి రాంగ్ అవుతుంది. ఎందుకంటే ఇది ఏది కాదు, రెండు కాదు, ఇది ఎగ్జిక్యూటివ్ బాడీ. ఎగ్జిక్యూటివ్ బాడీ అంటే క్యాబినెట్ అప్రూవల్తో ఉంటుందండి. ఒక టర్మ్ అయిపోయిందంటే ఈ బాడీ ఉండదు, మళ్ళీ ఎస్టాబ్లిష్ చేయాల్సినటువంటి పరిస్థితి. అదే చట్టబద్ధం అంటే చట్టం ద్వారా ఏర్పడుతుంది, రాజ్యాంగబద్ధం అంటే రాజ్యాంగం ద్వారా ఏర్పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు చూసుకున్నట్టయితే సెబీ ఉందనుకోండి, చట్టబద్ధమైన సంస్థ 1992 ప్రకారం ఏర్పడుతుంది. అదే నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ కమిషన్స్ ఉన్నాయనుకోండి, అవి రాజ్యాంగబద్ధమైనటువంటి హ్యూమన్ రైట్స్ కమిషన్, రాజ్యాంగబద్ధమైనటువంటి కమిషన్. సో ఇది ఒక ఉంటాయండి. సో ఎన్హెచ్ఆర్సీ మీరు ఏంటంటే ఇవి కొన్ని గుర్తుపెట్టుకోవాలి, కొన్ని మినిమం ఉంటాయి. సో నేను ఇది నా ప్రీవియస్ వీడియోస్లో ఎక్కడో చేశానండి, కంప్లీట్ లిస్ట్, కొన్ని వెరీ వెరీ ఇంపార్టెంట్ ఉన్నటువంటి లిస్ట్ అవుట్ చేసి క్వశ్చన్స్లో కరెంట్ అఫైర్స్ క్వశ్చన్లో ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఒకసారి ఆ వీడియో చూసే ప్రయత్నం చేయండి. అండ్ అదేవిధంగా కొంతమంది సభ్యులు ఉంటారండి, ఇక క్లోజ్ చేస్తాను నీతి ఆయోగ్ చెప్పేసేసి. సో 25 క్వశ్చన్స్ అయిపోతాయండి. నీతి ఆయోగ్లో ఇప్పుడు ఎక్స్ అఫీషియో మెంబర్స్ ఉంటారు. ఎక్స్ అఫీషియో అంటే పదవి రీత్యా మెంబర్స్ ఒక 4 ఉంటారండి. ఎవరంటే వాళ్ళు హోంమంత్రి, రక్షణ శాఖ మంత్రి, ఫైనాన్స్ ఆర్థిక శాఖ మంత్రి అండ్ వ్యవసాయ శాఖ మంత్రి. సో ప్రజెంట్ ఉన్న వాళ్ళు ఎవరండి? అమిత్ షా గారు,
అండ్ రాజ్నాథ్ సింగ్ గారు, ఇది రక్షణ శాఖకు సంబంధించి, హోమ్ శాఖకు సంబంధించి. అండ్ నిర్మలా సీతారామన్ గారు, రైట్, నిర్మలా సీతారామన్ గారు వచ్చేసి ఫైనాన్స్ మినిస్టర్. అండ్ ఫోర్త్ శివరాజ్ సింగ్ చౌహాన్, ప్రజెంట్ అగ్రికల్చర్ మినిస్టర్ కానీ శివరాజ్. వీళ్ళందరూ కూడా పదవీ రీత్యా సభ్యులు అనమాట. అంటే ఇప్పుడు ఒకవేళ అగ్రికల్చర్ మినిస్టర్ శివరాజ్ సింగ్ గారు మారిపోయి వేరే వాళ్ళు వచ్చారు అనుకోండి, అప్పుడు వేరే వారు మెంబర్ అవుతారు. అలా అనమాట పదవీ రీత్యా, ఎక్స్ అఫిషియో అంటే దాని అర్థం అది. అండ్ అదేవిధంగా ఫుల్ టైం మెంబర్స్ ఒక 4 మెంబర్స్ ఉంటారని. యాక్చువల్లీ ఇప్పుడు 5 ఉన్నారు. రీసెంట్గా మార్చిలో రాజీవ్ గౌబా గారిని కూడా ఫుల్ టైం మెంబర్గా నామినేట్ చేయడం జరిగిందనమాట. సో రాజీవ్ గౌబా గారు వచ్చేసి ఒక మెంబరు. ఫుల్ టైం మెంబర్స్ అండి వీళ్ళు. 5 మెంబర్స్ ఉంటారు నీతి ఆయోగ్లో. సో ఫుల్ టైం మెంబర్స్ రాజీవ్ గౌబా. ఈయన ఏంటంటే ఫార్మర్ క్యాబినెట్ సెక్రటరీగా పనిచేశారండి. ఇంకా 4 ఎవరంటే వికే సారస్వత్, అదేవిధంగా వికే పాల్. సో ఈ వికే గుర్తుపెట్టుకోండి, వికే పాల్. అండ్ అరవింద్ విర్మాని. అండ్ ఇంకొకరు వచ్చేసి రమేష్ చాంద్. సో ఇక్కడ ఏంటంటే మీకు వికే సారస్వత్ వచ్చేసి ఈయన ఫార్మర్ డిఆర్డిఓ చైర్మన్ అండి. సో డిఆర్డిఓకి ఫార్మర్ చైర్మన్గా ఉన్నారనమాట, ఎక్స్ చైర్మన్. అండ్ వికే పాల్ వచ్చేసి ఈయన పబ్లిక్ హెల్త్ ఎక్స్పర్ట్. అండ్ అదేవిధంగా అరవింద్ విర్మాన్ వచ్చి ఈయన ఒక ఫేమస్ ఎకనామిస్ట్. సో ఇట్లా వివిధ రంగాల్లో ఉన్న వారిని తీసుకొచ్చి పెడతారనమాట. అండ్ రమేష్ చాంద్ వచ్చేసి అగ్రికల్చర్లో ఎక్స్పర్ట్ అండి. సో ఈ విధంగా రాజీవ్ గౌబా వచ్చేసి ఫార్మర్స్ సెక్రటరీ. ఈ విధంగా దీని యొక్క కాన్స్టిట్యూషన్ ఉంటుందండి. కాన్స్టిట్యూషన్ అంటే నిర్మాణం ఎలా ఉంటుంది నీతి ఆయోగ్ అంటే ఇవన్నీ. సో దీంట్లో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పండి. అంటే నీతి ఆయోగ్ గురించి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చాలా ఎస్ఏలాగా అవసరం లేదండి. బట్ నేను ఏదైతే చెప్పానో రాశానో అవి మాత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఓకే అండి, దట్స్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వాళ్ళకి షేర్ చేయండి. అండ్ కొత్త జాబ్ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు జాబ్ అప్డేట్స్ అందుతాయి. అదేవిధంగా టెలిగ్రామ్ గ్రూప్స్లో కూడా జాయిన్ అవ్వండి. సో అక్కడ కూడా మీకు రిలవెంట్గా పోస్ట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.